తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలో స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ కు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పాలిటెక్నిక్ కాలేజీలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ఏటీసీలుగా మార్చేశారు. ఇప్పుడు మరొక అడుగు ముందుకేసి టెక్నికల్ ఎడ్యుకేషన్ లో వస్తున్న మార్పులకు తగ్గట్టు తెలంగాణ పాలిటెక్నిక్ కాలేజీల సిలబస్ ను మరొకసారి మార్చబోతున్నారు. కేవలం సర్టిఫికెట్లు ఇచ్చే చదువులు కాకుండా డిప్లొమా పూర్తవగానే జాబ్ కొట్టేలా సిలబస్ ను అత్యాధునికంగా రూపొందించాలని డిసైడ్ అయ్యారు. దీనిలో భాగంగా రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ఉన్న మొత్తం 25 బ్రాంచీల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ అప్లికేషన్స్ ను సిలబస్ లో చేర్చనున్నారు. సిఎస్ఈతో పాటు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇలా బ్రాంచ్ ఏదైనా సరే ప్రతి విద్యార్థికి ఏఐపై పట్టు ఉండేలా, ఇండస్ట్రీలో దాని వినియోగం మరింత పెరిగేలా ఈ కొత్త కరిక్యులంను అందుబాటులోకి తీసుకురానున్నారు. 2024లోనే పాలిటెక్నిక్ సిలబస్ లో మార్పులు చేసినా మారుతున్న అధునాతన టెక్నాలజీకి అనుగుణంగా మరొకసారి అధికారులు భారీగా కసరత్తు చేస్తున్నారు. ఏప్రిల్ నెలాఖరు వరకు కొత్త సిలబస్ రూపకల్పన పూర్తి కానుంది. 2026-27 అకాడమిక్ ఇయర్ నుంచి ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇది వర్తింపజేయనున్నారు. ఆ తర్వాత దశల వారీగా మిగిలిన ఇయర్స్ వారికి కూడా ఈ కొత్త సిలబస్ అందుబాటులోకి రానుంది. టాటా టెక్నాలజీస్ సహకారంతో రూపొందిస్తున్న ఈ సరికొత్త సిలబస్ పూర్తిగా జాబ్ ఓరియంటెడ్ గా ఉండనుంది. కేవలం థియరీ కాకుండా పరిశ్రమలకు ఏం కావాలో అదే నేర్పించనున్నారు. ఇక్కడ ముఖ్యంగా అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ విధానాలను సిలబస్ లో ప్రధానంగా చేర్చబోతున్నారు. కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ లో భారీ మార్పులు చేయాలని భావిస్తున్నారు. పాతకాలపు పాఠాలను పక్కన పెట్టి భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థులను సరికొత్తగా అత్యాధునికంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెను మార్పులు చేస్తున్నారు.